గాయ్స్, ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్తో అయితే మనము ఈ వీడియోని బిగిన్ చేసేద్దాము. న్యూట్రిషన్ అంటే ఏంటి? సో ద బేసిక్ వర్డ్ ఇది లెసన్లో న్యూట్రిషన్. మనము ముందుగా ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. మీరు ఫుడ్ తింటారు, ఆ ఫుడ్లో న్యూట్రిషన్స్ ఉంటాయి. సో మనము న్యూట్రిషన్ అంటామా, న్యూట్రియన్స్ అంటామా? మనము తినే ఫుడ్లో న్యూట్రియన్స్ ఉంటాయి. మరి న్యూట్రిషన్కి న్యూట్రియంట్కి వర్డ్ ఏంటి అసలు? న్యూట్రిషన్, ద ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ ఎక్వైరింగ్ న్యూట్రియన్స్ త్రూ ఫుడ్ ఇస్ కాల్డ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏం లేదు, మనము ఎక్వైర్ చేసుకోవడం అంటే తీసుకుంటున్నాం న్యూట్రియన్స్ని. అది దేని నుంచి? ఫుడ్ నుంచి. సో దాన్నే న్యూట్రిషన్ అంటాము. మరి న్యూట్రియన్స్ అంటే ఏంటి? నేను మీ అందరికీ చాలా సింపుల్గా న్యూట్రియన్స్ దేనికి ఉపయోగపడతాయో నేను మీకు చెప్తాను. సో న్యూట్రియన్స్ టు గెట్ ఎనర్జీ. ఫస్ట్గా మీరు ప్లాంట్స్ గురించి అయినా అనుకోండి, హ్యూమన్స్ గురించి అయినా అనుకోండి, రెండు సేమే. ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫర్ బాడీ రిపేర్, టు మెయింటైన్ ద టెంపరేచర్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ. దీనికైతే న్యూట్రియన్స్ చాలా అవసరం. మరి ఇప్పుడు న్యూట్రియన్స్ అంటే ఏంటి? న్యూట్రియన్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒక 100 టైప్స్ అనుకోండి. కాదు, జస్ట్ 2 టైప్సే. ఆ 2 టైప్స్ మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్. పేర్లోనే ఉంది. మైక్రో అంటే చాలా చిన్నవి, మ్యాక్రో అంటే దీనికి ఆపోజిట్, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ లాగా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియన్స్ అంటే ఏంటి? ద కెమికల్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ present in the food which are required by the body are called as nutrients. సో కెమికల్ సబ్స్టెన్సెస్ అయినా కానివ్వండి, ఆరల్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అయినా కానివ్వండి, అవి ఫుడ్లో ఏమైతే ఉన్నాయో అది మన బాడీకి ఏమైతే అవసరమో దాన్ని మనము న్యూట్రియన్స్ అంటాము. మరి ఆ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఏంటి అంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ అని చెప్పుకున్నాము. సో మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద బాడీ ఇన్ ద మోర్ క్వాంటిటీ. అంటే మన బాడీకి చాలా ఎక్కువ క్వాంటిటీలో కావాలి, దాన్నే మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. మరి మ్యాక్రోన్యూట్రియన్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ 3 మన బాడీకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి. అలా అని ఇవే తింటేనే మనకు న్యూట్రియన్స్ వస్తాయంటే కాదు, అన్నీ బాడీకి కావాల్సిందే. మరి మైక్రోన్యూట్రియన్స్ ఏంటంటే ద న్యూట్రియన్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద బాడీ ఇన్ ద లెస్ క్వాంటిటీ ఆర్ కాల్డ్ as మైక్రోన్యూట్రియన్స్. ఎగ్జాంపుల్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో విటమిన్స్ అండ్ మినరల్స్ ఇది తక్కువ క్వాంటిటీలో, అంటే మైక్రోన్యూట్రియన్స్ కొంచెం ఎక్కువ, ఇది లైట్గా ఒక 1% తక్కువ అంతే. బట్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడి వరకు మనకి అర్థమైపోయింది. మరి ఆటోట్రాఫ్స్ అంటే ఏంటి, హెటెరోట్రాఫ్స్ అంటే ఏంటి, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ఆటోట్రాఫిక్ పేరులోనే మనకి ఉంది ఆటోమేటిక్ అని. హెటెరోట్రాఫిక్ న్యూట్రియన్స్లోనే మనకి ఉంది ఇట్ కాంట్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్. ఆటో అంటే ఇట్ కెన్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్. అదెలా అనుకుంటున్నారా? చూడండి, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేది ఒక టైప్ ఆఫ్ న్యూట్రియన్. అంటే న్యూట్రిషన్లోనే ఇది ఒక టైప్ అనమాట. న్యూట్రియన్స్లో కాదు, న్యూట్రిషన్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషన్. ఏంటి అంటే ఆర్గనిజం తనకి తానే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, దానికంతట అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. అంటే ఎవ్వరు వచ్చి దానికి ప్రిపేర్ చేయరు, అంటే వేరే ఆర్గనిజం దానికి ఫుడ్ కాదు. లైక్ వైజ్ ప్లాంట్స్ ఎవరిపైన డిపెండ్ అవ్వవు దాని ఫుడ్ ప్రిపరేషన్కి, దాని ఓన్గా అవి చేసుకుంటాయి. హ్యూమన్స్ అనుకో ఆ ప్లాంట్స్ని లేకపోతే యానిమల్స్ పైన ఆధారపడతాయి, వాటికి అవి ఓన్ ఫుడ్ తయారు చేసుకోలేవు అంటే మనం కూడా వండుకుంటాం, అది కాదు ఇక్కడ. తయారు చేసుకోలేము అంటే మనకి ఏమీ లేకుండా ఒట్టి ఏమీ తినలేము, ఆఖరికి వాటర్ కూడా మనం దానిపైన డిపెండ్ అవుతున్నాము. ఇన్ ద సెన్స్ మన ప్లాంట్స్ వాటి ఫుడ్ అవే చేసుకుంటాయి, తింటాయి, మనము వేరే దానిపైన డిపెండ్ అవుతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఓకే, సో ఈ టైప్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ అవి తయారు చేసుకోలేవు. సో ఫస్ట్ అయితే ఆటోట్రాఫిక్ గురించి మనం డిస్కస్ చేసేద్దాము. సో ఈ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్లో అది ఫోటోసింథసిస్, ఆర్గానిజమ్స్ అనేవి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఆటోట్రాఫ్స్
ఆటోట్రాఫిక్ కాదు, ఆటోట్రాఫ్స్ పర్ఫామ్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్. అంటే ఆటోట్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ పర్ఫామ్ చేస్తాయి. ఆటోట్రాఫ్స్ హెట్రోట్రాఫ్స్ని పర్ఫామ్ చేయవు. ఆటోట్రాఫ్స్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషనే పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఈ టైప్ న్యూట్రిషన్లో మనకి ఆర్గానిజమ్స్కి క్లోరోఫిల్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఉంటాయి కూడా. ఎగ్జాంపుల్ ప్లాంట్స్, ఆల్గే ఎక్సెట్రా. మరి హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్లో దీనికి ఫోటోసింథసిస్ అక్కర్లేదు. హెటెరోట్రాఫ్స్ అనేవి హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ పర్ఫామ్ చేస్తాయి. దీనికి క్లోరోఫిల్ అవసరం లేదు. యానిమల్, హ్యూమన్స్ అండ్ ఒక ప్లాంట్ ఉందన్నమాట, దాని పేరే కస్కట. ఈ కస్కట ప్లాంట్ మాత్రం హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి హాఫ్ పేజ్ అయిపోయింది. ఇంకోండి ఇక్కడ వరకు హాఫ్ పేజ్ అయిపోయింది మనకి ఇంట్రడక్షన్ అని. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ప్లాంట్స్, ఆ ప్లాంట్స్లో టైప్స్, ఆ టైప్స్లోని న్యూట్రియంట్స్, ఆ న్యూట్రియంట్లోని ఒక న్యూట్రిషన్, ఆ న్యూట్రిషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్, ఆ న్యూట్రియంట్స్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్, మళ్ళీ దానికి అవి ఎందుకు అవసరం, అసలు ఏంటి అని ఇన్ని నేర్చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఒక చిన్న జనరల్ క్వశ్చన్ అడుగుతారు, ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి అని. సో ఇప్పుడు మీరు అన్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అంటే యూనివర్సల్గా ఫుడ్ ప్రొవైడ్ చేసే వాటిని ఏమంటారు, ఆర్ అది ఏంటి అసలు, ఎవరు ప్రొవైడ్ చేస్తారు యూనివర్సల్ ఫుడ్ అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. సో మోస్ట్లీ ప్లాంట్సే. మనము ఎందుకు ప్లాంట్స్ అంటున్నాము అంటే వితౌట్ ప్లాంట్స్ వి కాంట్ లివ్. ఎందుకంటే ప్లాంట్సే మనకు అన్నీ ఇస్తున్నాయి. అండ్ ద మెయిన్ రీజన్ నో ప్లాంట్ నో హ్యూమన్. ఎందుకు అంటే ప్లాంట్ గివ్స్ అస్ ఆక్సిజన్. మరి మీరు అనుకుంటారు హ్యూమన్స్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉండదు కదా అని ప్లాంట్స్కి. ఇక్కడ అది కాదు. సో ప్లాంట్స్ మనకి ఫుడ్ చేస్తాయి, ఆ ఫుడ్ మనం తింటాము, అందులో న్యూట్రిషన్స్ ఉంటాయి, దానివల్ల మనము డెవలప్మెంట్కి అది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మెయిన్లీ ఈ ప్లాంట్స్ అన్నీ ఒక్కొక్కటి డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ యానిమల్స్ ఒకదాని మీద, ప్లాంట్స్ ఒకదాని మీద, ఎవ్రీథింగ్. బట్ హోల్ వరల్డ్ ఈజ్ మోస్ట్లీ అంతా యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. అంటే ఈ ఒక ప్లాంట్ ఉంటే, అంటే ఒక ప్లాంట్స్ ఉంటే చాలు హ్యూమన్స్ అందరూ బతికేయగలరు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. మరి ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే ఏంటిది అని ఒక క్వశ్చన్ అనమాట. అంతకంటే ముందు మనము యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్కి మనము ఇలా రాయకూడదు. నేను ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఉందన్నమాట. ప్లాంట్స్ సింథసైజ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్సో ఫర్ అదర్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. దట్స్ వై హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని రాయాలి. మీ అందరికీ ఇంకొక క్వశ్చన్ అనమాట, డిఫైన్ ఫోటోసింథసిస్. అసలు ఫోటోసింథసిస్ అంటే ఏంటి? మీరు అందరికీ ఒకటి తెలుసు, ఫోటోసింథసిస్ ఇన్ ద సెన్స్ ఆ ఫుడ్ ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుందో దానే ఫోటోసింథసిస్ అంటారు. మరి స్టొమాటో ఏంటి? మీ అందరికి డౌట్ ఉంటుంది కదా. సో ఎస్, ఫోటోసింథసిస్ అంటే చాలా ఈజీ. సో మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అనేది క్లోరోఫిల్ అని అంటారు. ఫోటోసింథటిక్ పిగ్మెంట్, మేజర్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఇస్ క్లోరోఫిల్. ఫోటోసింథసిస్ ఈజ్ ఎ ప్రాసెస్, అది ఒక ప్రాసెస్ బై విచ్ ప్లాంట్ కంటైనింగ్ ద ప్లాంట్స్, అది కూడా అన్ని ప్లాంట్స్ కాదు, గ్రీన్ కలర్ ప్లాంట్స్ కంటైనింగ్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్ build up complex organic molecules such as carbohydrates. ఇప్పుడు చాలా ఈజీగా చెప్తాను మీకు. గ్రీన్ కలర్ ప్లాంట్స్లో ఒక పిగ్మెంట్ ఉంటుంది, దాన్నే మనము క్లోరోఫిల్ అని డిఫైన్ చేసాము. సో ప్లాంట్స్ అనేవి ఒక పిగ్మెంట్ ద్వారా అది ఒక పర్ఫామ్ చేస్తుంది. ఏంటి అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి, కార్బోహైడ్రేట్స్ నుంచి సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్, అంటే కాంప్లెక్స్ అంటే కార్బోహైడ్రేట్స్, సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ యూజింగ్ సన్లైట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఈ పేజ్ నెంబర్ 2లో ఇది డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ అంటే బిట్వీన్ అనమాట. సో హూ ప్రపోజ్డ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్?
ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఫోటోసింథసిస్కి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, మ్యాథ్స్ ఈక్వేషన్ లాగా. అది ఎవరిచ్చారు అంటే సిబి వాన్ నీల్ ప్రపోజ్డ్ అన్ ఈక్వేషన్ ఇన్ ద ఇయర్ 1931. సో ఇక్కడ మీకు క్లియర్గా ఈక్వేషన్ అనేది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. CO2 ప్లస్ 2H2O లైట్ క్లోరోఫిల్ యూస్ చేసుకొని, మళ్ళీ ఇంకొకటి CH2O ప్లస్ H2O ప్లస్ O2 అనేది టోటలీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్. మీ అందరికీ ఒక జనరల్ సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఆ క్వశ్చన్ మీరు ఈ రోజు క్లాస్కి రిలేట్ అయిందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్లాంట్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయకూడదు అంటే మనము ఏమి చేయాలి? ఒక ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయకూడదు అంటే మనం ఏం చేయాలి? అది మీ క్వశ్చన్ అనమాట. సో నేను దీనికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను, బట్ అప్పుడే తొందరగా కాదు, ఇంకా కొంచెం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు నేను చెప్పేస్తాను. So for each molecule of carbohydrate formation, 1 molecule of carbon dioxide and 2 molecules of water are required. సో ఒక మాలిక్యూల్ కార్బోహైడ్రేట్ ఫామ్ అవ్వడానికి, 1 మాలిక్యూల్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వడానికి మనము 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అవసరం. వాటర్ క్వాంటిటీ ప్లాంట్స్కి అవసరం. ఇంకా మనము చెప్పుకోవాల్సింది ఈయన గురించి. 17th సెంచరీలో ఒక సైంటిస్ట్ వాన్ హెల్మాంట్ అని ఉన్నారు. ఆయన ఒకటి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అది ఏంటి అంటే, రోల్ ఆఫ్ వాటర్ బై ఎక్స్పెరిమెంట్ ఆఫ్ కండక్టింగ్ బై హిమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5 years. It took humankind another 300 years to arrive at the present definition of photosynthesis. So water need for growth of the plant అంటే మీరు అందరూ అనుకుంటారు వాటర్ కాకుండా ఫినాయిల్ పోసా సరే ఆ ప్లాంట్ ఎదుగుతుందేమో అని. కాదండి, వాటర్లో మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ని తీసుకొని మాత్రమే అవి ఎదుగుతాయి అన్నమాట. మనము ప్లాంట్స్కి ఏది పడితే అది పోస్తే అవి అసలు ఎదగవు. సో దిస్ ఈజ్ వాట్ ద వాన్ హెల్మాంట్ సెడ్, దాట్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడో 17th సెంచరీలో చెప్తే అది ప్రజలకి వచ్చి అర్థమయ్యి ఎక్స్పెరిమెంట్స్ చేసేయడానికి చాలా టైం పట్టిందనమాట. హ్యూమన్ కైండ్కి ఒక 300 years దాకా పట్టింది. సో ఈయన కూడా చాలా గ్రేట్ సైంటిస్ట్ మన కోసం ఉన్నారు. సో మీ అందరికి అడిగాను కదా, ఫోటోసింథసిస్ ఒక ప్లాంట్ పర్ఫామ్ చేయకూడదు అంటే ఏం చేయాలని. మీరు ఆ ప్లాంట్ని డార్క్లో పెట్టండి, అంటే ఒక రూమ్లో లాక్ వేసి పెట్టేయండి. ఆ రూమ్లకి సన్లైట్ ఉండకూడదు, అసలు ఏ లైట్ ఉండకూడదు, చీకట్లో పెట్టేయండి అనమాట. సో చీకట్లో పెట్టడం వల్ల ప్లాంట్ అనేది వాడిపోతుంది 2 రోజుల తర్వాత. ఎందుకు అంటే సన్లైట్ లేదు. సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. ఇప్పుడు వాటర్ పోస్తారు, మీరు ఆ ప్లాంట్కి వాటర్ పోస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారు, కానీ సన్లైట్ లేదు అంటే దానికి ఆ ఒక ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. సరే మీకు ఇంకొక ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వంట చేస్తారు, కానీ స్టవ్ వెలిగించకుండా అన్నీ ప్రిపేర్ చేసేస్తారు, ఏమి ఉడకదు, ఏమీ చెయ్యదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, స్టవ్ వెలిగిస్తేనే రెసిపీ అవుతుంది కదా. సో సేమ్ ఇలానే ప్లాంట్కి కూడా సన్లైట్ అనేది అవసరం. సో దట్స్ వై ప్లాంట్ నీడ్ ఫోటోసింథసిస్, ప్లాంట్ నీడ్ సన్లైట్. ఇవన్నీ కావాలి అంటే ప్లాంట్ అనేది హెల్తీగా ఉండాలి. సో లాస్ట్కి ఎండ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటిది, ప్లాంట్ ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటిది అంటే ATP, NADPH అండ్ ఆక్సిజన్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో మనము ఈ 2 pagesలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని విన్నాం కదా. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే స్టార్చ్ అండ్ సెల్యులోజ్ ఇంకా స్టార్చ్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఎందుకు అంటే ఇది చాలా స్టార్చింగ్గా సెల్యులోజ్ ఫామ్ అవ్వడానికి కాంబినేషన్ ఆఫ్ సెవరల్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి అవసరము. దట్స్ వై ఇట్ ఈస్ కాంప్లెక్స్ అని మనం చెప్పుకున్నాము. మరి సింపుల్ ఏమన్నాము అంటే కార్బోహైడ్రేట్ అన్నాము. ఎందుకు అంటే సింపుల్ కార్బోహైడ్రేట్ ఏంటిది అంటే గ్లూకోజ్. మరి సింపుల్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్, కాంప్లెక్స్ ఎందుకు మనము స్టార్చ్ ఇంకా సెల్యులోజ్ అంటే ఒక కాంబినేషన్గా ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ని చేస్తేనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ మనకి వచ్చింది. అంతే ఇక్కడ ఈ 2 pagesలో మనం చాలా నేర్చుకున్నాము. సో ఇది ఎగ్జామ్కి లాస్ట్ మినిట్ రివిజన్ నేను అనుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.